ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము కీర్తన గ్రంథం 84వ అధ్యాయం 5వ వచనం. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. ఆమెన్, హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాము. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు అని కీర్తనాకారుడు ఎంతో వివరంగా చెప్తున్నాడు. మరి ఈరోజు వింటున్న సహోదరుడా, మరి ఏ విషయం గురించి నువ్వు, ఏ బలం గురించి ఆలోచిస్తున్నావు, ఎవరి బలం పొందాలని నువ్వు కోరుకుంటున్నావు, ఏది నీకు బలమని నువ్వు భావిస్తున్నావు అని ప్రభు నిన్ను సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ నీకున్న బంగారమే నీకు బలమని నువ్వు అనుకుంటున్నావేమో, లేదంటే నీకున్న అందచందాలే నీ బలమని, ఆస్తిపాస్తులే నీకు బలమని, కొంతమంది అయితే స్నేహితులు, బంధువులు కూడా బలం అనుకుంటారు. ఒకవేళ సహోదరుడా, నీవు కూడా నీ స్నేహితుల్ని, బంధువుల్ని నీ బలంగా భావిస్తున్నావేమో. ఏదైనా సరే నీకున్నది నీవు బలంగా భావించడానికి వీల్లేదు సుమా. ఎందుకంటే ప్రభు మాత్రమే నీ బలమై ఉండాలి. ఆయన నీ బలమై ఉండి, ఆయన బలము చేత నువ్వు నడిపించబడి, ఆయన బలం నువ్వు పొందుకుంటే నీవు ధన్యుడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి నీ ప్రభువే నీకు బలమని ఇప్పటి వరకు నువ్వు ఎలాంటి ఆలోచనలో ఉన్నా విడిచిపెట్టి ఇది నమ్ము. నీ ప్రభువునే నీ బలంగా చేసుకుని నీ ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళు. 100% నిన్ను బలవంతుడివిగా, బలవంతురాలుగా దేవుడు తీర్చిదిద్దుతాడు. అందుట్లో ఏ సందేహం లేదు. మరి కీర్తనకారుడు అందుకే చాలా భరోసాతో నీ వలన బలమునందు మనుషులు ధన్యులు అని చాలా వివరంగా చెప్తున్నాడు. కాబట్టి ఇంతవరకు నీవు ఎవరు నీ బలం అనుకుంటున్నా సరే, దేని నీ బలం అనుకుంటున్నా సరే, మరి ఏది నీ బలం కాదు, ఎవరు నీ బలం కాదు. నీకున్న బలము ప్రభువే. ఆయనే బలవంతుడైన దేవుడు. నువ్వు ఏ బలహీనతలో ఉన్నప్పటికీ కూడా నీ బలహీనత అంతా కొట్టివేసి నీకు బలాన్నిచ్చి నిన్ను నిలబెట్టుకోగల సమర్థుడు ఆయన మాత్రమే. మరి ఆయన మందిరంలో నివసించచ్చు ఆయన బలము అని భావించే ప్రతి మనుషుడు కూడా ధన్యుడే. మరి అటువంటి ధన్యతని ఈరోజు నీవు కలిగి ఉన్నావా లేదా అని ఒకసారి ఆలోచించు. ప్రభువే నీ బలం అయితే మాత్రం నీకు అన్ని విషయాల్లో తప్పకుండా విజయం వస్తుంది. ఏ ఇతరత్ర విషయమైనా నీ బలంగా, ఇతరత్ర మనిషినైనా నీ బలంగా చేసుకుంటే నీకు ఎంత మాత్రం ఏ విషయంలో కూడా విజయం రాదు. నువ్వు ఎప్పుడు బలహీనుడుగానే ఉండిపోతావు. ప్రభువే నీ బలమైనప్పుడు నీకు ఎప్పుడు నీ సంతోషకరంగా ఉంటుంది. నీ జీవితం వెళ్ళ సంతోషిస్తావు. ఆయన నీ బలంగా ఉన్నప్పుడు అన్ని పనులు కూడా చురుకుగా చేసుకోగలుగుతావు. ప్రతి పనిలో కూడా నీకు విజయం వస్తుంది. అంతేకాదు, నీ బలహీనతలో ఆయన బలము పరిపూర్ణమవుతుంది. నిన్ను బట్టి అనేకులు మరి క్రీస్తు వైపుకి తిప్పబడతారు. ఎందుకంటే ఆయన బలవంతుడైన దేవుడిగా ఉండి నీ జీవితంలో ఎన్నో బలమైన కార్యాలు చేస్తారు. కాబట్టి అవి చూసిన ప్రతి ఒక్కరూ, మరి అన్యులు సైతం అవి చూసి చాలా ఆశ్చర్యపోతూ ఆశ్చర్యకరుడి వైపుకి తిప్పబడతారు. అదంతా కేవలం నీవు ప్రభువుని బలంగా చేసుకున్నప్పుడు మాత్రమే జరుగుతుంది. కాబట్టి ఇప్పటి వరకు దేన్నైనా, ఎవరినైనా నువ్వు బలంగా అనుకుంటే విడిచిపెట్టి ప్రభువుని బలంగా చేసుకుని ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళు. ప్రతి దానిలో విజయం పొందుకో. నీ బలమును బట్టి కాక నీ ప్రభు బలవంతులని ఆయన ఇచ్చిన బలమును బట్టి అతిశయపడు. ఆమేన్.